వాళ్ళు వచ్చి చెప్పగలుగుతారా? నమ్ముతారా? 10 రోజులలో ఇది ఇస్తామన్నారు. ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చెప్తారు. పార్లమెంట్ ఎలక్షన్ అయినాక మళ్ళీ ఏం చెప్తారు? సర్పంచ్ ఎలక్షన్ అని చెప్తారు. దాని తర్వాత ఎంపీటీసీ గెలిపినా చేద్దామని చెప్తారు. దాని తర్వాత జడ్పీసీ అయినా చెప్తాంటారు. తర్వాత సింగిల్ అని చెప్తారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో గెలిపిస్తే ఇంతకన్నా డబుల్ చేస్తా అని చెప్తారు. నమ్ముతారా ఎవరైనా? ఇలా వేస్తే ఎవరు నమ్మరు. జనం చాలా తెలివిమంతులు. ఖచ్చితంగా మన్నె శ్రీనివాసరెడ్డి గారు లోకల్, పక్కా లోకల్ మన్నె శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళిద్దరు కూడా సొంతం తమ్ముడే అయిపోయింది. వాళ్ళు ఏంటి ఎట్లా అని చెప్పేసి ఓన్లీ రాజకీయ ఓట్ల గురించి మాత్రమే వాళ్ళు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఏమో మళ్ళా పోతే మళ్ళా 5 ఏళ్ళు అంతేగాని వచ్చే ప్రసక్తి లేదు. ఒక్కనాడైనా 5 ఏళ్ళ తర్వాత ఎవరైనా పలకించిన పాపాన పోలేదు వాళ్ళు. ఆ 2 పార్టీలు మనలో కొట్లాట పెట్టి డివైడ్ చేసి చూస్తూ పబ్బం నడుపుకోవాలని చూసేవాళ్ళు తప్ప ప్రజలకు మేలు చేసేవాళ్ళు కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. త్వరలోనే ఈ వారం రోజుల్లోనే కేసీఆర్ గారు మన దగ్గరికి వస్తున్నారు. ఈ ప్రాంతానికి వస్తాడు. మొత్తం ప్లేస్ తిరుగుతాడు. దయచేసి దగ్గర ప్లేస్లు ఎక్కడొచ్చినా కానీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ రాండి. మన నాయకుడి మాట వినండి. మన నాయకుడు అని చెప్తే పక్కా చేస్తాడు. ప్రజల మనిషి, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి మనిషి. కేసీఆర్ని నామరూపాలు చేసే శక్తి ఎవరికి లేదు. బీఆర్ఎస్ పార్టీ పోతుందనే శక్తి కూడా ఎవరికి లేదు. భూమి ఆకాశం ఉన్నంత వరకు, తెలంగాణ రాష్ట్రం అనే పేరు ఉన్నంత వరకు కేసీఆర్ గారు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పి ఆలోచిస్తారు. ఎవరైనా పార్టీకి నష్టం జరిగే వ్యక్తులు ఉంటే ఏరి పాడేసేయండి. చీడపురుగులు ఉంటాయి. అరే ఎవడు ముందర పోతున్నాడా, వాడు పోతే మనకు పోలీసు కాస్తేమో, వాడు పోతే ఆ పోస్ట్ కాలే, నీచమైనటువంటి సంస్కృతి ఉన్నోళ్ళని తరిమి కొట్టండి. వాళ్ళతో మాట్లాడకండి. ఉన్నోళ్ళు నికాసైన మనకు ఉన్నోళ్ళతోన గట్టిగా ఉండండి. గట్టిగా మేము ఉంటాం, చేస్తాం. హామీలు మరి ఎలక్షన్ తర్వాత ఎట్లా హామీలు నెరవేరుతూ చూద్దాం. హామీలు నెరవేర్చే దిశగా మనం కార్యక్రమాలు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు ఊర్లలో, మీ బూత్లలో రేపు మళ్ళీ మీరు నిలబడితే ముఖం ఉండాలి కదా, ఎంత వచ్చినాయి అని చెప్పి. రేపు జరగబోయే ఎలక్షన్స్ అన్ని మీవే. కనుక అందరూ ఏకతాటిపై ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోండి. అందరూ మైనార్టీ ప్రజలకు కూడా మన సలీం భాయ్ ఇక్కడ మైనార్టీ ఈ జిల్లాకు వచ్చిన ఇన్ఛార్జిగా మరి ఆ మైనార్టీలందరినీ ఎవరెవరిని ఒక మీటింగ్ పెట్టుకొని మైనార్టీల తరఫున టోటల్గా అప్పుడు ఏం జరిగింది, ఎట్లా మోసపోయామని ఒక ఈ 2 జిల్లాలకే కాకుండా 2 కాన్స్టిట్యూన్సీలకే కాకుండా మొత్తం పార్లమెంట్ స్థాయిలో కూడా ఏం జరిగింది గత ఎలక్షన్లో. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు. అట్లా ఒకటంటే మరి అందరినీ బీజేపీ ఎమ్మెల్యేలను గతంలో ఓడగొట్టిన పెద్ద పెద్దలందరినీ ఓడగొట్టింది బీఆర్ఎస్ఆ లేకపోతే గెలిచిర్రు? బీజేపీ మీద మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిర్రు ఈ రాష్ట్రంలో. మరి మనం పోటీ అయితే ఎట్లా గెలుస్తారు వాళ్ళు చెప్పాలా? కనుక ఈ అసత్య ప్రచారాలను మీరు చేయాలి. మిగతా నాయకులు కూడా దయచేసి పోని ఉన్న కాడికి చాలు. ప్రజలు మన ఇంటుంటారు కనుక మన మెజారిటీతో గెలిపించుకున్నట్లయితే మనకు పౌరుషంగా ఇంకా భరోసా వస్తుంది, ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. ప్రజలు మొత్తం ఉన్నారు, వేడి ఉన్నారు, కోపంగా ఉన్నారు. దాన్ని మనం మలుచుకోవాలని మళ్ళొకసారి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ.